ఏలూరు జిల్లాలో విగ్రహాల తొలగింపు కలకలం రేపుతోంది. నూజివీడు కృష్ణ బడ్డీ సెంటర్లో గంగానమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. పలుగుతో దిమ్మెలు తొలచి విగ్రహాన్ని పక్కన పడేసి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు జిల్లాలో విగ్రహాల తొలగింపు కలకలం రేపుతోంది. నూజివీడు కృష్ణ బడ్డీ సెంటర్లో గంగానమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏం జరిగింది అసలు? ఏలూరు జిల్లా నూజివీడికి సంబంధించి పట్టపగలు ఒక సెంటర్ వద్ద ఉన్నటువంటి గంగానమ్మ విగ్రహాలను ఒక గడ్డపారతోటి తొలగించడము, అలాగే ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటి దేవుడు పటాలని విసిరేసి ఈ స్థలం మాది అంటూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వారందరితోటి కూడా దుర్భాషలు ఆడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అటు దుర్భాషలు ఆడుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో పాటు మిగిలిన వారంతా కూడా దేవుని విగ్రహాలకి సంబంధించినంత వరకు కూడా ఈ సెంటర్ లో ఉన్నటువంటి విగ్రహాలను ఎందుకు పొడి చేస్తున్నారని చెప్పి ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారీగా అక్కడ ప్రజలు గుమ్ముగూడి ఒక ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అసలు ఆ రవిచంద్ర అనే అతను ఎవరు, ఎందుకు అతను ఇట్లా చేశాడు అని చెప్పి ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతను అమెరికాలో ఎంఎస్ చదివి కాస్త మైండ్ అప్సెట్ గా ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం అనంతరం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గంగానమ్మ ఆలయం ఉందో దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా ఈ ఆలయం ఇక్కడ కొలువైంది. దానికి చాలా పవిత్రమైనదిగా పేరుంది. నిత్యం అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో స్థల యజమాని కొడుకు ఎవరైతే పక్కన ఈ స్థలానికి ఆలయం స్థలానికి అలాగే పక్కన ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన వ్యక్తి ఇతనికి ఎటువంటి సంబంధము లేదు అంటూ ప్రజలైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మానసిక ఏదైతే పరిస్థితి బాలేదు అని చెప్తున్నారో అది కరెక్ట్ కాదు అని అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి మిగిలిన వివరాలు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు. శీలా, రైట్, మొత్తం ఈ వ్యవహారంలో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏమన్నా తెలిసిందా ఇప్పటి వరకు? యాక్చువల్ గా ఒక్కతను మాత్రమే ఉదయం అక్కడ ఉన్నటువంటి సెంటర్ కి ఒక గడ్డపార పలుగు లాంటిది తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ విగ్రహాన్ని పలుగుతో పొడి చేసి బయటకి విసిరేసిన పరిస్థితి. అలాగే అక్కడ ఏవైతే పక్కన ఆ ఆలయంలో తగిలించి ఉన్నటువంటి పటాలన్నీ తీసి అవతలకు వేసి ఈ స్థలం నాది, ఇక్కడ ఇది పెట్టడానికి వీల్లేదు అంటూ అతను చేసినటువంటి కొంత ఘర్షణ వాతావరణం అయితే ప్రజలు అయితే దాన్ని అడ్డుకున్నారు. అక్కడ నిత్యం పూజలు చేసేవారు మాత్రం ఈ రోజు శుక్రవారం కావడం తోటి కొంత ఎక్కువగా క్రౌడ్ ఉన్నారు. అక్కడ వారు కూడా అడ్డుకోవడంతో పూర్తిగా ఘర్షణ వాతావరణం అయితే చెలదగిందని చెప్పుకోవాలి. శీలా, ఎవరైతే ఈ విధంగా ప్రవర్తించారో ఆ వ్యక్తి ఎవరు, ఆ స్థలం నాది అని అతను చెప్తూ ఉన్నాడు కదా, మరి ఇన్ని రోజులు ఏం జరిగింది, ఇప్పుడు ఈ రోజు పర్టికులర్ గా ఏం జరిగిందని అతని నుంచి ఏమైనా వివరాలు తెలుసుకోవడం జరిగిందా? ఆ స్థలం ఎక్కడైతే ఈ దేవాలయం ఉందో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి స్థలానికి పక్కనున్న స్థలానికి సంబంధించిన వ్యక్తితను, అది కూడా ఇతనికి ఏం సంబంధం లేదు. ఎవరైతే ఈ గడ్డపారతోటి ఇష్యూ అంతా చేశాడో ఆ రవిచంద్ర అనే అతనికి సంబంధించిన స్థలం కూడా కాదు, ఆయన తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పక్కనున్న స్థలం. ఖచ్చితంగా ఎక్కడైతే ఆలయం ఉందో ఆలయానికి సంబంధించినటువంటి స్థలానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ గంగానమ్మ ఆలయం ఉండడం, నిత్యం ప్రజలు భక్తులు వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయానికి వారికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. అయితే రవిచంద్రకి సంబంధించినటువంటి వివరాలు సేకరించే సమయంలో అతని తండ్రిని కూడా విచారించినట్లుగా తెలుస్తోంది. అయితే అతనికి కాస్త మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి తండ్రి చెప్తున్నప్పటికీ కూడా ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా ఇది కావాలని చేసిన పని అని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి విచారణ చేపడుతూ ఉన్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ కాంతి.